అసలు ఇప్పటి వరకు ఆ పాటనే విస్మరించారు గత పాలకులు. ఇప్పుడు అఫీషియల్ గా చేస్తున్నారు. సో అందరినీ కలుస్తున్నారు, ఒక సమీక్ష జరిగే డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఇది ఒక్కరి డెసిషన్ కాదు అంటున్నారు. దాని మీద మీరేమంటారు? ఆయన 4 పాయింట్లు చెప్పాడండి. పాట రచయితకు పేరు ఉంటుంది అన్నాడు. పేరు ఉండదని ఎవరంటున్నారు? మేమన్నా పాటకు వ్యతిరేకమా, రచయితకు వ్యతిరేకమా? ఆ పాట కావాలని అంటున్నాం కదా. ఆ పాట సరైన పద్ధతిలో బయటకు వెళ్ళాలనేది మా ఆవేదన. అంతే తప్పితే పాట రచయిత పేరు తీసేయమని అనట్లేదు. ఒకటి ఇప్పుడు ఆయన ఇంకో మాట చెప్పాడు, వాళ్ళిద్దరు మాట్లాడుకున్న విషయం అతను బయట పెట్టాడు అంటే ఇద్దరు మాట్లాడుకుంటే ఏమైనా మాట్లాడొచ్చా? అంటే తలుపులు వేసి ఉంటే మాత్రం ఎవరినైనా తిట్టొచ్చా? ఇద్దరు మాట్లాడుకోవడం కాదండి. ఇద్దరు మాట్లాడుకున్నది ఆ ఇద్దరి విషయం కాదు కదండి. తెలంగాణ గురించి, ఒక తెలంగాణ అస్తిత్వం గురించి, ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర గీతం గురించి మాట్లాడాం. అక్కడ మాట్లాడినప్పుడు చాటుగా మాట్లాడితే ఏంది, నేరుగా మాట్లాడితే ఏంటండి? అతని ఉద్దేశం అనేది మాత్రం బయటకు వచ్చింది కదా. ఇప్పుడు అది బయట పెట్టడంలో ఆయనకి ఏమైనా అభ్యంతరం ఉండొచ్చు. అదే ఎందుకు బయట పెట్టని అట్లా మాట్లాడాడు కాబట్టి రికార్డ్ చేశాం. రోజునే 100 మందితో మాట్లాడతాం, అదే పని. అయిగా అందరూ ఎందుకు బయట పెట్టలేదు? ఈయన చాలా అనుచితంగా, చాలా అవమానకరంగా, కళాకారులను అవమానించే విధంగా అతను మాట్లాడాడు కాబట్టి బయట పెట్టాల్సి వచ్చింది. అదొకటి. ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్లు అన్నాడు. చేనేతలకు వాళ్ళని పెట్టారు, లేదా కాంట్రాక్టర్ని వీళ్ళకి ఇచ్చారు. ఒక కాంట్రాక్టు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ అస్తిత్వం ఒకటే అవుతుందా? తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ఇవాళ వీళ్ళని పెడితే రేపు తీసేసి ఇంకోళ్ళని పెడతారండి. జాతీయ గీతం సంవత్సరానికి ఒకటి మారుతుందా? ఆ తరతరాలు ఉండిపోతుంది. అందుకని మా ఆబ్జెక్షన్ దాని మీద. ఇప్పుడు పేదోడు రాసింది అన్నాడు. ఈ పేదోడు రాసింది, ధనవంతుడు రాసింది ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారండి? అందరం ఆహ్వానించిన, దాన్ని కాదనలేదు కదా. సరే, గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఏం చేసింది అనేది ఇప్పుడు ప్రకాష్ గారు అన్నట్టుగా అది వాళ్ళిద్దరు చెప్పాలి, వాళ్ళిద్దరు ఆ క్లారిటీ ఇవ్వాలి. కానీ దానికి మేము జవాబు చెప్పేది లేదు. కానీ అప్పుడు ఎందుకు ఆపారు? అప్పుడు ఆపారు కనుక ఇప్పుడు మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఎట్లా కుదురుతుంది? అట్లాగే ఇప్పుడు ఒక ప్రాంతానికి, అదంటే ప్రత్యేకంగా మిగతా భారతదేశానికి, మన తెలంగాణకి ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ పోరాటాలు ఉన్నాయి. మిగతా రాష్ట్రానికి కళకు భాషా భేదాలు, ప్రాంతీయ భేదాలు లేవు అనేది మన దగ్గర కుదరదండి. ఎందుకంటే ఇక్కడ కళాకారులు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏదైతే తెచ్చుకున్నారో ఇది కళాకారులు ముందు బాగా నిలబడే ఒక కల్చరల్ మూవ్మెంట్తో తెలంగాణ వచ్చింది. కాబట్టి ఇక్కడి పరిస్థితులకి, అందులో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆ విధంగా మన కళకు భాషా భేదాలు లేవని చెప్పేసి మనం చూడటానికి అస్సలు కుదరదండి. ఎందుకంటే ఇక్కడ కళాకారుల శ్రమ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఏదైతే కాంగ్రెస్ మొన్నటిదాకా టీఆర్ఎస్ కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ కావచ్చు, ఏదైనా సరే ఇవాళ అధికారం అనుభవిస్తున్నాయంటే, అధికార పీఠాల్లో ఉన్నాయంటే దానికి కేవలం తెలంగాణ కళాకారుల కృషి ఎంతో ఉన్నది. కాబట్టి ఇవాళ అలాంటి రాష్ట్రానికి ఒక రాష్ట్ర గీతం అనేది నువ్వు ప్రకటించినప్పుడు డెఫినెట్ గా ఇక్కడ సన్ ఆఫ్ ద సాయిల్ అంటాం, ఇక్కడ భూమిపుత్రులు, ఈ మట్టిలో పుట్టిన వాళ్ళు చేయాలని కోరుకోవడం తప్పు, నేరం అవుతుందండి. అట్లాంటిది ఇంకోటి. ఇప్పుడు దీనికి ఇంకోటి ఆయన చెప్పాడండి. అడిగితే దీని మీద అన్నిటి మీద కమిటీలు వేశారు, వాళ్ళు అన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకున్నారు. దీని మీద వెయ్యలేదండి, అది అబద్ధం. ఎందుకంటే మిగతా చిహ్నాల మీద వేశారు, దానికి వేరే కమిటీలు ఏదో వేశారు. ఈ పాట మీద సీఎం గారే నేను మొన్న ఏం చెప్పారు, మొన్న ఏం చెప్పారు, ఆయన అందశ్రీ గారికే వదిలేశాం. అది ఎప్పుడు అది సరైన విధానం కాదు అని చెప్పేసి అందరు విమర్శించిన తర్వాత సీఎం గారు దాని నుంచి నాకు ఏ సంబంధం లేదని తప్పుకోవటానికి అందశ్రీ గారికి వదిలేశామన్నాడు. మరి దీని మీద కమిటీలు వేయలేదని దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఒక అందశ్రీ అనే వ్యక్తి, అతని కేవలం అతను ఒక్కడి ఒపీనియన్ మీద ఒక రాష్ట్ర గీతాన్ని మీరు ఎట్లా ఫైనల్ చేస్తారు? ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధం లేదా రాష్ట్ర గీతానికి? అంటే నువ్వు దానికి పెట్టే ప్రతి పైసా రాష్ట్ర ఖజానాలో నుంచి తీసిస్తున్నావు. రేవంత్ రెడ్డి గారు ఆయన జేబులో నుంచి తీసి ఖర్చు పెట్టట్లేదు, లేదంటే అందశ్రీ గారు సొంత డబ్బులు ఖర్చు పెట్టట్లేదు. అది రాష్ట్ర గీతంగా ప్రకటిస్తున్నారు ఒకటండి. దానికి పెట్టే ప్రతి పైసా ప్రభుత్వం పెడుతుంది. ఆ ప్రభుత్వ సొమ్ము అంటే అది ప్రజల సొమ్ము. కాబట్టి ప్రజలకు డెఫినెట్ గా జవాబుదారీగా ఉండాలి, ప్రజలకు నచ్చే విధంగా ఉండాలి, వాళ్ళ మనసుని గాయపరచని విధంగా ఉండాలి. అంటే అట్లా ఉంటే తప్ప దాన్ని ఎవరు ఓన్ చేసుకోరండి. అది నా అభిప్రాయం. ఓకే ప్రేమరాజు గారు. ఎస్, మనతో పాటు జూమ్ లో రమణారెడ్డి గారు కూడా ఉన్నారు, ఆర్టిస్ట్. నమస్తే రమణారెడ్డి గారు.